సార్ నమస్తే అండి, మీ పేరు? శేషగిరి అండి. ఏం చేస్తున్నారు? ఏపీపీటీడీ కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. సార్ ఏంటి సార్, లోకేష్ గారిని కలిసారా? ఇప్పుడు మేము మా ఆర్టీసీలో చాలా సమస్యలు ఉన్నాయి. దాని గురించి మేము లోకేష్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఆయన రవాణా మంత్రి గారి ద్వారా మా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా ఆలోచన చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఆర్టీసీలో 2020 తర్వాత ప్రభుత్వం విలీనం చేశారు ఏపీఎస్ఆర్టీసీని. తద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి మాకు. ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు మాకు అన్లిమిటెడ్ వైద్య విధానం ఉండేది ఆర్టీసీ ఉద్యోగులందరికీ. ఇప్పుడు ఏంటంటే విలీనం తర్వాత ఈహెచ్ఎస్లో జాయిన్ చేసి మమ్మల్ని ఏదో ఒక పరిమితమైన ఏది 3 లక్షల సంవత్సరానికి అని చెప్పేసి పెట్టి, మాది డిఫరెంట్ ఆర్గనైజేషన్ అండి. 24 గంటలు ఉద్యోగం చేసే ఆర్గనైజేషన్ మాది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దాని గురించి ముఖ్యంగా వైద్య సదుపాయం అయితే మాకు డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. హాస్పిటల్స్, వైద్య సిబ్బంది, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్ మొత్తం ఉన్నారు. మాకు వేరే దాని గురించి పెద్ద బేరు చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే వైద్య విధానం అమలు అవుతుందో అదే విధంగా కంటిన్యూ చేయమని ముఖ్యంగా కోరటం జరిగింది. అదొకటిను మాకు పెన్షన్ అండి. ఇప్పుడు మేము కోరుకుంది ఏంటంటే, ఆర్టీసీ విలీనం కోరుకుంది ఏంటంటే ముఖ్యంగా పెన్షను. అంతకుముందు ఏంటంటే చాలా నామినల్గా 500-1000 రూపాయలు పెన్షన్ ఉండేది రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగికి. ఇప్పుడు ఏంటంటే మేము దాదాపు 1/9/2004 ముందు దాదాపు 23,000 మంది ఉన్నారు ఏదో ఆర్టీసీలో. వాళ్ళకన్నా కనీసం ప్రభుత్వంలో ఎట్లయితే 1/9/2004 ముందు ఎవరికైతే పాత పెన్షన్ అమలు అవుతుందో అదే పెన్షన్ మాకు కూడా అమలు చేయమని చెప్పేసి మేము కోరటం జరిగింది. ఆ దిశగా ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దాని మీద యాక్షన్ ప్లాన్ చూస్తూ ఉన్నారు. ఎలా అనిపించిందండి లోకేష్ గారు? ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సమస్యలు వింటున్నారండి. ఏంటంటే ప్రతి ఒక్కరితో సావధానంగా అయిని దాన్ని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. సరే అనేది సాధ్యం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఆయన అయితే బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. డైరెక్ట్గా మంత్రిని కలిసే అవకాశం ప్రజా దర్బార్లు ఇస్తూ ఉన్నారు కదా, ఒకవైపు ముఖ్యమంత్రి గారు కానీ ఒకవైపు కలిసామండి. అంటే లాస్ట్ 2 వారాల క్రితం రవాణా మంత్రి గారితో పార్టీ ఆఫీసులో కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా మేము రవాణా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా లోకేష్ గారు కూడా మళ్ళీ ఒకసారి మెమోరాండాన్ని పంపించి దీన్ని సాల్వ్ చేయమని చెప్పేసి సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించాలి కదా, అది కూడా మేము ఆలోచిస్తామని చెప్పారు. అంటే ఆయన మీతో మీ సమస్య విన్న తర్వాత మాట్లాడిన తర్వాత పరిష్కారం అవుతుందని ఒక నమ్మకం కలిగింది? మాకైతే నమ్మకం కలిగిందండి. ఎందుకంటే ఇప్పుడు డే 1 నుంచి ఈ సమస్యల మీద తెలుసు. మేము గతంలో కూడా లోకేష్ గారికి ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది, ఈ సమస్యలు వివరించడం జరిగింది. అప్పుడే ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు అది గుర్తు చేయడం జరిగింది, మేము చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆయన తగు చర్యలు తీసుకొని ఏదైతే ఓల్డ్ పెన్షన్ ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి అన్నారు.